దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. 66వ కీర్తన అందరూ తీసుకోండి. 66వ కీర్తన. ఈరోజు మనిషి జీవితంలో, ఒక మానవ జీవితంలో నిప్పులు గుండా వెళ్ళిన అనుభవం, నీళ్ల గుండా వెళ్ళిన అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ప్రతి మనిషి జీవితం ఒక్కొక్కలాగా వెళ్తుంది. అందరి జీవితాలు ఒకేలాగా వెళ్తాయండి. ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక మనిషి జీవితం సాదాగా వెళ్ళిపోద్ది, ఒక మనిషి జీవితం కష్టము గుండా వెళుతుంది. ఒక మనిషి జీవితం బాగా డబ్బున్న స్థితిలో వెళుతుంది, ఇంకొకరి జీవితం దరిద్రమైన స్థితి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటే వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారో, వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు సమాజంలో మేము ఒకసారి తుని రైల్వే స్టేషన్లో ఉన్నాం, మా పాప మేము ఉంటే ఒక అతను ఎవరో ఫ్రూటీ ఉంటుంది కదండి, బాటిల్ తాగేసి పడేశారు అక్కడ. ఒక ఇంచుమించు అతనికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయేమో, పెద్ద అతనే. వెళ్తూ అక్కడ ఆగాడు. అది తీసుకున్నాడు. అందులో ఇంక కొంచెం లిక్విడ్ ఉంటుంది, అంటే ఫ్రూటీ జ్యూస్ ఉంటుంది కొంచెం. అది తాగేసి వాళ్ళు అటు పాడేసి వెళ్ళిపోయాడు. ఏమర్థమైంది మీకు అమ్మా? ఏమర్థమైంది? అది అతనికి లేని స్థితి. ఆ బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ కొనుక్కోవడానికి కూడా లేని స్థితి. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే అలాంటి జీవితాల గుండా వెళ్ళిన ఉంటాం. దాన్ని బైబిల్లో నిప్పుల గుండా వెళ్ళిన జీవితం ఒకట, నీళ్ల గుండా వెళ్ళిన జీవితం. ఏ జీవితం అండి? అందరూ చెప్పండి. నిప్పుల గుండా చెప్పండి. చూడండి, వాక్యాన్ని చదువుదాం. 66వ కీర్తన 12వ వచనం. నరులు ఎక్కడికి? నెత్తి మీద చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను. ఎక్కడ పడ్డారండి అమ్మ? మీరు ఎప్పుడైనా నీటిలో పడ్డారా? నిప్పుల్లో పడ్డారా? పడలేదా? నీటిలో పడితే ఏమవుద్ది? నీటిలో పడితే లోతు ఎక్కువ ఉంటే గద లాస్ట్ రోజు. కొంతమంది ములుగుతారు కానీ పైకి తేలరు. ఈత రాదు. నిప్పు, అగ్ని, మండుచున్న అగ్నిలో ఒక వ్యక్తి పడితే ఏమవుతాడు? అగ్నికి ఉన్న రూపం ఏంటో తెలుసు, స్వభావం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు గ్యాస్ వెలిగిస్తారా అమ్మా? మరి మేము అందరి మరి వెలిగిస్తే చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. గ్యాస్ వెలిగిస్తారు కదా, వెలిగించినప్పుడు అందులోంచి మంట వస్తుంది కదా. ఏదైనా ఒక దాన్ని మీరు కాలిస్తే అది ఎలా మారిపోతుంది? కొంతసేపటికి ముందు అగ్నిలాగా మారిపోతుంది. అగ్ని కొన్న స్వభావం ఏంటంటే తన రూపంలోనికి దేనినైనా మార్చేసుకుంటుంది. అది కాల్చివేసే శక్తి దేనికి ఉంది? అగ్నికి ఉంది. కానీ మరి ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాం. మళ్ళీ చదువు. మరి నరులు ఎవరి నెత్తి మీద? ఈయన నెత్తి మీద కూర్చున్నాడండి అంటారంట. కానీ దేవుడు ఏం చేశాడు ఇక్కడ? వారు నెత్తి మీద ఉన్నట్లుగా, నరుడు నా నెత్తి మీద ఉన్నట్లుగా చేసితివి, మేము. ఇందులో పడ్డారు, నిప్పులో పడిపోయాడట. నా వైపు చూడండి, నిప్పులో పడ్డాడు, కాలిపోతున్నాడు. మళ్ళీ నీళ్ళలో పడితే ఏమవుద్ది అమ్మా? ఇడైనా చావే. మీకు చాలాసార్లు ఒక కథ చెప్పాను నేను. ఒకసారి ఒకడు చెట్టు మీద ఉన్నాడంట. ఎక్కడ? కింద
నీళ్ళు ఉన్నాయి, ఆ నీటిలో మొసలు ఉంది. ఏముంది? మొసలు ఉంది. చెట్టు కొమ్మ పైనే పాము ఉంది, ఇంకో పక్కనే సింహం ఉంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడు? ఏదోటి మింగేద్ది అక్కడ. అర్థమైంది మీకు? కొండ సెలవైనా మింగేద్ది, సింహం అన్న తినేద్ది. అలాగని అందులోకి వెళ్తే ఆ వ్యక్తి తప్పించబడాలంటే దేవుని సహాయం తప్ప ఏమీ లేదు, ఇంకెవ్వడి వల్ల కాదు. కొన్నిసార్లు మన జీవితం అంతే, ఫజిల్ లాగా వెళ్ళిపోద్ది. ఇటు వెళ్తే ఎవడొకటి మింగేస్తాడు, అటు వెళ్తే ఎవడొకటి మింగేస్తాడు, ఇటు వెళ్తే ఎవడొకడు మింగేస్తాడు. నిప్పులలో పడ్డాం, నీళ్ళలో పడ్డాం అన్నాడు. ఎందుకు పడ్డారు నీళ్ళలో? ఎందుకు నిప్పుల్లో పడ్డారు అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయం 7వ వచనం. వెలుచున్నాడు. ద్రోహులు తమ్మును తాము హెచ్చించుకొన తగదు. ఎవడు హెచ్చించుకోకూడదు. ఎందుకు నిప్పుల్లోకి వెళ్తున్నాడు? ఎందుకు మనిషి జీవితం నెలలోకి వెళ్తున్నాడు? హెచ్చింపు అంటే దేవుని కంటే గొప్పవాడి కావాలని మనిషి కోరుకుంటున్నాడు. నేను దేవుని కంటే గొప్పవాడిని, నేను దేవుని కంటే ఇలాంటి వాడిని అనుకుంటున్నాడు. హెచ్చింపు. మనం నీళ్ళలోనూ నిప్పులో పడకుండా ఉండాలంటే దేవుని చెప్పినట్టుగా మనం వింటే మన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నరులు మా నెత్తి మీదకి వచ్చినట్లు చేసావు, నిప్పుల్లో పడ్డాం, నీళ్ళలో పడ్డాం, అయినను 12వ వచనం, అయినను అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ నేర్పించాడు? ఆయనను. ఆయనను అనే మాట చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయినను ఆయన కృప కలిగిన వాడు, అయినను ఆయన జాలిగొనెను, అయినను తప్పించను. ఎన్నో మాట అయినను అంటే చాలా విషయాలు ఉంటాయి అందులో. ఇక్కడ ఇన్ని చేసిన దేవుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు. నీళ్ళలో పడేవారు. ఇప్పుడు బావులు లేవు. పూర్వకాలం ఎవరికైనా ఏదైనా బాధ వస్తే అక్కడ దూకేసేవాడు, బావులు దూకేసేవాడు. ఇప్పుడు బావులు ఉన్నాయా? బావులు ఉన్నాయా? ఏమన్నంటే నేను బావిలో పడి చేస్తాను, నూతిలో పడి చేస్తానని ఊరు. ఇప్పుడు నుయ్యుందా? నుయ్యుందా? లేవు. నుయ్యలు ఎక్కడో కానీ లేవు. ఒకవేళ ఉన్నా అవి వాటర్ జల్లగా లేవు. మేము పల్నాడు అనే ప్రాంతం వెళ్తూ ఉంటాం, కల్లగుంట మాచర్ల ప్రాంతం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఒకసారి ఆ పాస్టర్ గారు అన్నారు, ఊరు చివర ఒక బావి ఉందంటే చూపిస్తాను రండి అన్నాడు. బావి అంటే ఏదో పెద్ద బావి ఏమని మేము వెళ్ళాం. వెళ్తే చాలా పెద్ద బావి ఉంది, కానీ అందులో ఏం లేదు, నీరు లేదు. అదేనా నీరు లేని బావిని చూపించి ఒకప్పుడు ఉండేది. ఎప్పుడు? ఒకప్పుడు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందరికీ ఎవడం చచ్చిపోవాలని దూకేయడానికి ఏమవుద్ది? సావస్తుందా? రాదు. నిప్పులలో పడితిమి అన్నాడు. నిప్పు అంటే ఏంటి తెలుసు? ఇప్పుడు నిప్పు అంటే అగ్గిలో దూకక్కర్లేదు, కరెంటు పట్టుకుంటే ఏమవుద్ది? అది కరెంటే, నిప్పే. అంటే పాత నిబంధన గ్రంథంలో నిప్పులలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నీళ్ళలో పడిన వాళ్ళు ఉన్నారు. నోవాహు జీవితంలో, నోవాహు తరంలో వాళ్ళు ఎందుకు నీళ్ళలోకి వెళ్ళిపోయారు? ఎందుకు మునిగిపోయారు? నోవాహు తరం తెలుసా? నోవాహు వాళ్ళ సంతానం ఎక్కడికి వెళ్ళారు? నీటి వరదలో మునిగి నశించారు. ఎందుకు నీళ్ళలో పడిపోయారు? దేవుని మాట వినలేదు, అగ్నిలో కూడా పడ్డారు. అలాగే ఇశ్రాయేలీలు ఎవరండి? ఇశ్రాయేలీలు వారు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు నీళ్ల మధ్యన వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. నీళ్ల మధ్యకి వెళ్ళగానే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే, వెనక్కి తిరిగి చూశారు, ఫరో సైన్యం వచ్చేస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు, మోషే మాకు అక్కడ సమాధులు లేవని, ఐగుప్తులో సమాధులు లేవని అక్కడ తీసుకొచ్చావా? ఈ నీళ్ళలో చంపేస్తావా అని అడిగితే అప్పుడు మోషే అంటాడు, దేవుడు కృప కలిగిన వాడు,
ఇక మీదట మీరు చూసిన ఐగుప్తులను మరి ఎన్నడూ మీరు చూడరు. వీళ్ళు ఎలుగుతున్న కొలది దేవుడు ఆరిని నేలగా చేశాడు. వారు ఎప్పుడైతే ఆ యొక్క నదిలోనికి ప్రవేశించారో, ఆ సముద్రంలోకి ప్రవేశించారో మునిగిపోవడం ప్రారంభమైనవి. ఈరోజుకి ఆ చరిత్ర ఉంది, ఆధారాలు ఉన్నాయి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, నీళ్ళల్లో పడిన జీవితం వేరు, నీళ్ళ నుండి పైకి వచ్చిన జీవితం వేరు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. మనిషి జీవితం ఎలాంటిది ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. 5:7 ఓకే. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే ఏం చేస్తున్నారండి? ఎలాగా అమ్మా నిప్పు రవ్వలు ఎగిరినప్పుడు ఎలా ఉంటాయి? మీ ఇంట్లో కమలీలు అనుకోండి, కమల పాక అనుకోండి, పొయ్యి ముట్టించారు, నిప్పులు ఎగురుతున్నాయి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దేవుని స్తోత్రం ప్రభు, నిప్పు రవ్వలు ఎగిసిన పర్లేదు, మా ఇల్లు ఏమి అవ్వదు అనుకుంటారా? ఏమవుతుంది అప్పుడు? ఎక్కడ మీకు కమలీల దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే, ముట్టుకుందా ఆర్పడం చాలా కష్టం. చాలా స్పీడ్గా ఆరిపోయాయి, ఎండిపోయి ఉంటాయి, అవి ఎండకి ఎండిపోయి ఉంటాయి. ఇలా ముట్టగానే ఏమవుద్ది? ఇక్కడ నిప్పు రవ్వలు ఎగిసినట్లు మనిషి జీవితం శ్రమానుభావానికే పుట్టుచున్నాడు. ఎందుకు పడుతున్నాడండి మనిషి? ఎందుకు పడుతున్నాడు? ఈ శ్రమలే నేలలో జీవితం, ఈ శ్రమలే నిప్పులో జీవితం. నిప్పు రవ్వలు ఎగిసినట్లు మనిషి జీవితంలో ఏముంటాయి అమ్మా? శ్రమలు. నాకు శ్రమలు లేవన్న వాళ్ళు చేయొద్దండి, నాకు బాధలు లేవన్న వాళ్ళు చేయొద్దండి. మొన్న చర్చిలో పాస్టర్ గారు అన్నారట, మీలో రోగం లేనోళ్ళు అందరూ లేచి నిలబడి అన్నారట. ఎవరు? రోగం లేనోళ్ళు. ఎవరుంటాడు రోగం లేనోడు? అందరూ కూర్చున్నారు, ఎవడో లేగలేదంట. వాడు పాస్టర్ గారు అన్నారట, అంటే ఎన్ని రోగాలు ఉన్నాయో మీకు తెలీదా? మీరు అన్ని రోగాలు ఉన్నాయంటే ఒకరిని అడిగారంటే, నీకు ఏ రోగం అంటే షుగర్ అండి, నీకేంటి బీపీ, నీకేంటి హార్ట్ ప్రాబ్లం, అందరికీ ఒక్కొక్క సమస్య ఉంది. ఒక వ్యక్తి ఎందుకు ఈ భూమి మీద పుడతారంటే శ్రమలు అనుభవించడానికి. ఏమనిపించడానికి? ఆ శ్రమలు కూడా ఎలా ఉంటాయి? నిప్పు రవ్వ ఎగిసినట్లుగా పైకి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. ఒక మనిషి జీవితంలో యోబు గ్రంథం ధ్యానం చేస్తే, యోబు జీవితంలో ఏ తప్పు చేయలేదు, కానీ సాతానుడు పరీక్షించినప్పుడు దేవుడు అనుమతించాడు. ఎన్ని శ్రమలు పడ్డాడు యోబు? ఎన్ని శ్రమలు పడ్డాడు? చాలా శ్రమలు. అంటే స్నేహితులు ఒక పక్కన శ్రమలో చూపిస్తున్నారు. భార్య ఏమని తెలుసా? భార్య, సొంత భార్య, నువ్వు దేవుని దూషించి చచ్చిపో. ఎందుకు బతుకు? ఏ భార్య అని భర్తను చచ్చిపోంటదా? సాతానికి ఇదైపోయింది ఆవిడ. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో కూడా నిప్పు రవ్వలు ఎగిసినట్లుగా ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయాలంటే, నిప్పు రవ్వలు మీ జీవితంలో రాకుండా ఉండాలంటే ప్రార్థించాలి. యోబు అన్ని శ్రమలు పడ్డాడు, నిప్పుల్లో పడిపోయాడు, నేలలో పడ్డాడు. దేనిలో? నిప్పు రవ్వలు ఎగిసినట్టుగా శ్రమలు వచ్చాయి. మనకైనా శ్రమలు వస్తాయి, మనకైనా బాధలు వస్తాయి. మీకు చెప్తానండి, శోధింపబడిన పిమ్మట నేను ఎలా కనిపించాను? సువర్ణంగా కనిపించిన ఆ బంగారము ఆ యొక్క కొలిమిలో పెట్టినప్పుడు సువర్ణంగా మార్చబడతాం. శ్రమల్లో కూడా మనం ఎలా మార్చబడతాం? ఒక ఆవిడ ఉంది, మీ ఆయన రాత్రి కొట్టాడు కదమ్మా, నీకు బాధ లేదని అడిగితే, ఎప్పుడు కొడుతున్నాడు కదండి, కొట్టి 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 ఒళ్ళు ఎలాగైపోయినట్ట అక్కడ కొట్టుకుంటే కొట్టుకొని వదిలేస్తుందంటే
ఎన్నిసార్లు కొట్టినదే వాళ్ళు నిప్పురవ్వలు ఎగిసినట్లు మనిషి జీవితం ఉంటుందని అక్కడ చెప్తున్నాడు. ఇంకా చూద్దాం 140వ కీర్తన 10వ వచనం. 140వ కీర్తన 10వ వచనం. కనకనలాడు నిప్పులు వాని మీద వేయబడును గాక, తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండంలో వారు కోల్చబడుదురుగా. ఎందుకు ఈ అగ్నికణాలు ఇక్కడ? వాడు తిరిగి లేవకూడదు. ఇంకా ఎందుకు లేవకూడదు? పై వచ్చిన చదువుమా. వారి పెదవులు వారిని ముంచును గాక, నిప్పులు శత్రువుల మీద కనకనలాడు నిప్పులు అంటే జీవితం నిప్పులు పడిపోవాలంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు కాపురంలో నిప్పులు పోసేస్తారని అంటారు. ఏం పోసేస్తారు? నిప్పులు పోయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి శత్రుత్వం కనకనలాడు నిప్పులాగా వాడి మీద పడునుగాక అంటున్నాడు. మనిషి జీవితం కొన్నిసార్లు ఒకరి వల్ల ఆ నిప్పు లాంటి జీవితం నిప్పులు పడిపోతుండే వాళ్ళ మీద. మళ్ళీ చదవమని గాక, తిరిగి లేవకున్నట్లు తిరిగి లేవకుండా అగ్నిగుండముగా వాళ్ళ జీవితం మారిపోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, నిప్పులలో పడితిమి అంటాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో కూడా రాబోయే దినాలలో ప్రపంచ పరిస్థితి ఏంటి? నిప్పులు. ఏమవుతుంది? 9:17 మరియు దర్శనమందు చూచితిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము. ఏముందండి? నిప్పు ఉందట, గంధకం. ఇక్కడ అర్థం ఏంటంటే, నిప్పు ఒకరోజు ఒక ఆయన కూర్చుంటాడట గుర్రం మీద. ఆ పై వచనంలో ఉంటుంది. ఒక ఆయన గుర్రం మీద కూర్చుంటాడు. చదువుమా. ఓకే. వారి లెక్క వింటిని. మరియు చూడండి, ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి ఎలా ఉన్నాడు? నిప్పులాగా ఉన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఈ మధ్య మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. యుద్ధం చేయనప్పుడు సీజ్ ఫైర్ అంటాడు. సీజ్ ఫైర్ అంటే టపాకాయలు బాంబులు వేసినట్టు కాదు, ఒక మిసైల్స్ వేసి వచ్చేసారు మనలో. ఆ యొక్క ఉగ్రవాద స్థావరాల మీద స్ట్రైక్స్ అంటారు. అట్లని వేసినప్పుడు అక్కడ అంతా ఏమవుద్ది? నిప్పు, అగ్నిగుండం. ఆ అగ్నిగుండం వేసినప్పుడు ఏమవుద్ది? అందరూ అందులో బాంబు వేసినప్పుడు ఏమవుద్దండి? ఆ ఇంట్లో ఎవడుంటాడు? కాలిపోతారు. రాబోయే దినాల్లో ప్రపంచ పరిస్థితి కూడా నిప్పులలో పడిన జీవితం. ఇజ్రాయేలు పాలస్టైన్ కొట్టుకున్నారు మొన్నటిదాకా, ఉక్రెయిన్ రష్యా కొట్టుకున్నారు. ఇప్పుడు ఏ దేశం ఎవరికి యుద్ధం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి సమాధానం కావాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభునందు పిల్లరా, నిప్పులలో ఉన్న జీవితం. నిప్పులలో పడితిమి అన్నాడు. ఇంకోటి, నీళ్లలో పడితిమి. నీళ్ళలో పడేవాళ్ళు ఎవరు? మార్క్స్ 9వ అధ్యాయం. ముగిస్తాను, ఇది చదివి ముగించుకుందాం. మార్క్స్ 9వ అధ్యాయం 22వ వచనం. అది వారి నాశనం చేయవలనని తరచుగా ఎందులో పడుతుందండి? అగ్నిలోను నీళ్ళలోనూ ఏం చేస్తుందండి? ఒక దెయ్యం పట్టినోడు పరిస్థితి ఏంటి? ఈ దెయ్యం వీళ్ళను ప్రవేశించిన దీన్ని ఎక్కడ తోసేస్తుంది? అగ్నిలోకి తోసేస్తుందట. ఎలా భరించారండి? ఒక వ్యక్తి కాలిపోయిన శరీరం కాలిపోతే ఎంత పెయిన్ వస్తుంది?
ఎప్పుడైనా మీకు కాలిందమ్మా శరీరం? కాలిందా? కాలితే ఎట్లుంటుంది? అదో రకమైన బాధ. అది బొబ్బ కింద వచ్చేసి అది పొంగి వచ్చేస్తుంది ఇలాగా కదా. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే కాలింది చాలా భయంకరం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఒక మనిషిని ఏం చేస్తున్నాడు? అగ్గిలో తోసేస్తున్నాడు, నీళ్ళలోనికి తోసేస్తున్నాడు. అంటే సాతానుడు ఒక వ్యక్తిని వెంబడిస్తే, సాతానుడు ఒక వ్యక్తిని వాడు వశంలోకి లాక్కెడితే వాడు పరిస్థితి ఏంటంటే అగ్గిలో అనబోతాడు, నీళ్ళలో కనబోతాడు. ఎందుకు చాలామంది సూసైడ్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఎందుకు అనేక మంది కాల్చుకుంటున్నారు? ఎందుకు అనేక మంది చంపేసుకుంటున్నారు? సాతానుడు వారిలో ఉండి ఏం చేస్తున్నాడు? ఈ క్రియలన్నీ చేస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఆయనను మీరు నిప్పుల్లో పడ్డారు, అగ్నిలో పడ్డారు, ఆయనను దేవుడు జాలి చూపించాడు. ఏం చూపించాడు? జాలి చూపించిన దేవుడు ఎక్కడ నడిపించాడు? సమృద్ధి గల జీవితంలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ సమృద్ధి అయిన జీవితం అంటే చాలా ఇష్టం. అన్ని సమృద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆఖరి వచ్చిన చదవండి, 66వ కీర్తన. దేవుడు నా ప్రార్థనను దేవుడు త్రోసేయలేదు. మన ప్రార్థనను దేవుడు తోసివేవాడు కదా. ఇంకా నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ప్రార్థన త్రోసివేయలేదు. నీ ప్రార్థన త్రోసివేస్తున్నాడేమో దేవుడు. కృపని ఎదురు నుంచి దూరం చేస్తున్నాడేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకో. ప్రభు అదే చెప్తున్నాడు. నీ జీవితంలో ఏది కోల్పోయి ప్రవచించదమ్మా. 10వ వచనం. లక్ష్యం చేసినదా? పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి వినడు. నీ ప్రార్థన వినడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిప్పులలోనూ నీళ్ళలోనూ పడిన జీవితం. దేవుని మాట వినకపోతే 17వ వచనం అంటాడు, ఆయనకు నేను మొర్ర పెట్టి తిని అప్పుడే. మనకు ఎప్పుడు పాట వస్తుంది? మనకు మొర్ర పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు మనకేమొస్తుంది? సంతోషం, ఆనందం కలుగుద్ది. ఇక్కడ దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను మొర్ర పెట్టినప్పుడు నా నోట శ్రేష్టమైన, గత వారం చెప్పాను, యెషయా భక్తుడు 7 పాటలు పాడాడు. ఎన్ని పాటలు? నా ప్రియుని గురించి నేను పాడేదను, నా ప్రియుని యొక్క ద్రాక్ష తోట గురించి నేను పాడేదను అంటాడు. ఎందుకు గొప్ప పాట? నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ నోట శ్రేష్టమైన కీర్తన. అంటే అర్థం ఏంటంటే నిప్పులలోనూ నేలలోనూ పడిన జీవితం నుంచి దేవుడు ఎక్కడ నడిపిస్తాడట? సమృద్ధి అయిన జీవితంలోనికి దేవుడు మనను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సమృద్ధిని మనం అనుభవిద్దాం. దేనండి? అటు రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుక సమర్పిద్దాం.